ఇప్పుడు నా క్యాబిన్ టూర్ చేయబోతున్నాను. నా క్యాబిన్ ఎలా ఉంటుంది, క్యాబిన్లో మాకు ఇచ్చిన ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ఇవన్నీ క్యాబిన్స్ 3301 3302 ఇట్లా ఉంటాయి క్యాబిన్స్ నెంబర్స్. నాది 33018. ఇది నా కార్డ్. ఎస్, లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చిన్న క్యాబిన్సే, షిప్లో కదా, టైం కొంచెం ప్లేస్ కొంచెం సేవ్ చేయడం కోసం. ఒక టీవీ ఉంది. అసలు ఇది వచ్చిన గురించి ఎప్పుడు ఆన్ కూడా చేయలేదు. ల్యాండ్లైన్. ఈ షిప్లో ఏ క్యాబిన్ కానీ చేయొచ్చు. ఈ షిప్లో ఎక్కడికైనా కాల్ చేయొచ్చు నెంబర్ తెలిస్తే. ఈ నెంబర్స్ కాంటాక్ట్స్ ఎమర్జెన్సీకి సంబంధించినవి, అవుట్లెట్కి సంబంధించినవి. ఇది మా టేబుల్. యాక్చువల్లీ ఇదేంటంటే మేము లాండ్రీ వేస్తాం కదా, లాండ్రీ ఇలా మూడగట్టి పేపర్ రాసి ఎన్ని ఇస్తున్నాం మొత్తం ఇలాగా రాసి లాండ్రీలో వేస్తే నెక్స్ట్ డేకి మాకు మంచిగా ఉతికి నీట్గా వస్తాయి. నేను చూపిస్తాను ఎలా వస్తాయి అనేది. స్టార్టింగ్ వచ్చేసి ఇట్లా కబోర్డ్స్ ఉన్నాయి, ఒక 4. మ్యాక్సిమం ఫుడ్డే ఉంటాయి ఇందులో. పికిల్స్, ఇంకా ఇవి 2 ఇచ్చారు చూడండి, పైన చూపిస్తాను. ఇట్లా 2 పెద్ద బీరువాలాగా ఇచ్చారు. ఇది ఫ్రెండ్ది, ఇది నాది. ఎక్కువ యూజ్ ఉండదు మాకు. ఎక్కువ షెఫ్ యూనిఫామే కాబట్టి ఎక్కువ షెఫ్ కోట్స్ ఉంటాయి. స్వెటర్ చలి ఉంటుంది ఇక్కడ, ఎక్కువ స్వెటర్స్ ఉంటాయి, జాకెట్స్, టీషర్ట్స్, జిమ్కి వెళ్ళినప్పుడు టీషర్ట్స్. ఇవి ఎక్కువ నేను బయట ఉంచేవి. మ్యాక్సిమం అంతా సూట్ కేట్ లోపలే ఉన్నాయి, మొత్తం ఏం తీయలే ఇంకా బయటికి. అండ్ ఇంకా ఇది టేబుల్. రీడింగ్ ఏమైనా రాసుకోవాలన్నా వర్కింగ్ టేబుల్ లాగా. కానీ ఛార్జర్ చూసారా, మాకు సీపోర్ట్కి సపరేట్ ఇచ్చారు, యూఎస్బికి సపరేట్ ఇచ్చారు. ఇట్లా కావాలంటే ఇలా కూడా కనెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చదువుకోవాలంటే లైట్ కూడా ఉంటుంది, ఎవరికి డిస్టర్బ్ కాకుండా. రూమ్మేట్కి యాక్చువల్లీ రూమ్మేట్ ఉంటాడు ఇందులో. కింద నా రూమ్మేట్, పైన నాది. ఇది నా బెడ్ పైన. కింద ఏమైనా రూమ్మేట్ ఉంటాడు. హాయ్ రాహుల్, గుడ్ నైట్. అలసిపోయి వచ్చినట్టున్నాడు, డిస్టర్బ్ చేశా. ఇంకా మెయిన్ చెప్పాలంటే వాష్రూమ్ మా రూమ్లో లోపలే ఉంటుంది. అంటే వాష్రూమ్ కూడా చూపించాలంటే తెలియాలి కదా అసలు మాకు ఎలాంటి వాష్రూమ్ ఇస్తారు షిప్లో. ఎంప్లాయీస్కి ఇలాగ ఉంటుంది వాష్రూమ్. చిన్నదే, మరి పెద్దగా ఉండదు, బట్ కంఫర్ట్ ఉంటుంది కొంచెం. ఇదేమో షవర్ ఇలా వేసుకోవచ్చు, వాటర్ బయటికి రాకుండా. సింపుల్గా ఉంటుంది కానీ నీట్గా మెయింటైన్ చేయాలి. ఇంకేమున్నాయి చూపించి. ఫ్రిడ్జ్, మెయిన్లీ ఫ్రిడ్జ్ కూడా ఉంది మాకు. ఏం లేవు కానీ ఫ్రిడ్జ్ ఉంది. ఇక్కడ కొన్ని డస్క్లు వచ్చాయి. అండ్ బెడ్ కింద కూడా ఇదేమో వాడిది, ఇది నాది. మ్యాక్సిమం ఇందులో షూసే ఉంటాయి నా ఇవన్నీ. ఇక్కడ ఒక చిన్నది ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కబోర్డ్ చిన్నవి. ఇంకా అంతే. ఇదే నా రూమ్. ఇది నిచ్చెన, ఇది పేరుకి ఉంది కానీ నిచ్చెన పేరుకు ఉంది కానీ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు దీన్ని. అంటే నా బెడ్ మీదకి ఎక్కడానికి ఇక్కడ తగిలిచ్చి ఎక్కాలి, కానీ నేను ఎప్పుడు యూజ్ చేయలే. బట్ రూమ్ మాత్రం ఎవ్రీ 15 డేస్కి రౌండ్స్ ఉంటుంది.
మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టాలి, వచ్చి చెక్ చేస్తారు. యాక్చువల్లీ ఇది సిడిపి రూమ్, ఫ్రిడ్జ్ ఇంకా కొంచెం నీట్గా సింగిల్ బాత్రూమ్ ఇలా ఉన్నాయి. కామీస్కి రూమ్ ఎలా ఉంటుందంటే రెండు కలిపి బాత్రూమ్, పక్క క్యాబిన్కి మా క్యాబిన్కి కలిపి బాత్రూమ్ ఉంటుంది. సో ఇద్దరు యూజ్ చేయాలన్నమాట. మాకు బెనిఫిట్ ఏంటంటే సింగిల్ బాత్రూమ్ సపరేట్, వేరే వాళ్ళతో ఏం ఇంటరాక్షన్ లేకుండా. ఇంకా అంతే. నేను చూపిస్తా, మా ఫ్రెండ్ క్యాబిన్ కూడా చూపిస్తా. వెళ్దాం ఇప్పుడు అక్కడికి. నాకు ఈరోజు కుదిరింది మా ఫ్రెండ్ రూమ్ చూపించడానికి. ఇన్ని రోజు ఫుల్ బిజీ. వీడికి వస్తున్నాను తెలుసు, కావాలని కట్టన్ వేసుకోండి. ఇదే మా ఫ్రెండ్ రూమ్. సేమ్ అందరికీ టీవీ ఉంటుంది, మ్యాక్సిమం మొత్తం ఒకలానే ఉంటుంది, పైన కింద బెడ్. కాకపోతే కొంచెం లేఅవుట్ చేంజ్ అవుద్ది అంతే. సేమ్ వీళ్ళకి మంచిగా బయట సింక్ వచ్చింది, అద్దం వచ్చింది, ఇక్కడ కూడా ఒక లైట్ వచ్చింది. ఈ వాష్రూమ్ ఏమో అటు సైడ్ వాళ్ళకి పక్క క్యాబిన్కి ఈ క్యాబిన్కి కంబైన్ అని ఉంటుంది. మాకు అట్లా కాదు, మాకు సపరేట్ వాష్రూమ్ వస్తుంది. ఇది ఫ్లోర్ కూడా ఇది ప్లేవుడ్ అనమాట, మాదేమో కార్పెట్ వస్తుంది. అంటే ఎంతైనా మాది కొంచెం సీనియర్స్ రూమ్ కదా. ఇది కబోర్డ్ సేమ్, రెండు క్యాబిన్ మేట్. వీడి ఇక్కడ చూస్తూనే ఉంటారు వీడిని వీడియోస్లో. మంచి సెటప్ పెట్టుకోండి వీడు. ఏదైనా స్పీకర్ ఏంది ఇది? ఈ ఫోన్కి ఇక్కడ పెట్టుకొని చూసుకుంటూ మూవీ పడుకుంటాడు. ఇక ఇది నచ్చిన పైకి ఎక్కడానికి. రానా పైకి? మీ రూమ్మేట్ ఎడిపోయిండ్రా? జిమ్ కూడా ఒకరోజు టూర్ తీస్తా, బాగుంటుంది. క్రూ జిమ్ అండ్ గెస్ట్ జిమ్, రెండు జిమ్లు ఉంటాయి. మనకి ఏది కావాలంటే దానికి వెళ్ళచ్చు. కాకపోతే టైమింగ్స్, గెస్ట్ జిమ్ అయితే టైమింగ్స్ ఉంటుంది, క్రూ జిమ్కి టైమింగ్స్ ఏమి ఉండదు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. టోటల్ ఇది తెలుసు కదా, అన్న ఫైర్ వస్తే లోపల మొత్తం స్ప్రింకిల్ చేస్తుంది వాటర్, సేఫ్టీ. ఇదేమో అలారం. ఇది స్పీకర్. అది ఫైర్ వస్తే కాదు, ఇక్కడ హీట్ వస్తే అదొక సర్టెన్ టెంపరేచర్కి హీట్ వెళ్ళినప్పుడు మెర్క్యూరీ ఆటోమేటిక్ బ్లాస్ట్ అవుతుంది. అదేరా ఫైర్ సేఫ్టీకే అది. అప్పుడు వాటర్ స్ప్రింక్లర్ స్టార్ట్ అవుతుంది, వాటర్ వస్తాయి కదా. ఇదేమో ఏసీ లాంటిది, ఇంకా రూమ్ చల్లగా ఉండడానికి. స్మోక్ డిటెక్టర్. ఇది స్మోక్ డిటెక్టర్. అలారం వస్తుంది ఇందులో, స్మోక్ ఏమైనా వస్తుంది లోపల. మేము రూమ్లో స్మోక్ చేసినా కూడా అది డిటెక్ట్ చేసి అలారం వస్తుంది, అందుకే రూమ్లో స్మోక్ చేయడం కుదరదు. ఇది లైట్, ఇది స్పీకర్. అవునరా, తెలియాలి. మన రూమ్లో స్పీకర్ కూడా ఉంటుంది, తెలియాలి. ఈ స్పీకర్ ఎందుకు తెలుసా? ఏదైనా ఎమర్జెన్సీ అయితే కెప్టెన్ అక్కడ నుంచి చెప్తాడు, మాకు అనౌన్స్మెంట్ వస్తుంది. షిప్లో ఏ అనౌన్స్మెంట్ అయినా ఎమర్జెన్సీ స్పీకర్లో మాకు ఇక్కడ వినిపిస్తుంది. అండ్ ప్రతి ప్లేస్లో మ్యాక్సిమం ఇక షిప్ మొత్తం కూడా వినపడే విధంగా అక్కడక్కడ మొత్తం స్పీకర్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ కెప్టెన్ మాట్లాడినవన్నీ కూడా మన ఏ కంట్రీలో ఉన్న మొత్తం బయట వెదర్ ఎంత ఉంది చెప్తూ ఉంటారు అన్నమాట ఆ స్పీకర్ నుంచే. ఇంకా ల్యాండ్లైన్ కామన్ ఎవ్రీ క్యాబిన్లో. ఇంకేమున్నారా నీ రూమ్లో స్పెషల్? చెత్త అంతేనా? డిస్టర్బ్ చేసాను సారీ. నా రూమ్లో అసలు ఇవి చూపించలేదురా. ఇవి ప్రతి రూమ్లో ఉంటుంది. సారీ, ఇది ప్రతి రూమ్లో ఉంటుంది. లైఫ్ జాకెట్, సేఫ్టీ. ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇది వేసుకుని డైరెక్ట్గా మాకంటూ స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటాయి, మాస్టర్ అవ్వాలి అక్కడ. మాస్టర్ స్టేషన్స్ అంటారు. మేమందరం అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటే తప్పించుకోవడానికి, ఎవాక్యువేట్ అవ్వడానికి, తప్పించుకోవడానికి ఈజీ అవుతుంది. ఎవరికి మాస్టర్ స్టేషన్ ప్లేస్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. షిప్ మొత్తంలో రెండు ఉంటాయి లైఫ్ జాకెట్. వెనకాల ఇంకొకటి రూమ్మేట్గా ఉంటుంది. అండ్ ఒక్క నిమిషం, ఒక కార్డ్ చూపిస్తాను మీకు. ఇది కార్డ్. ఈ కార్డ్లో ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, మన డీటెయిల్స్ అన్నీ.
మొత్తం ప్లాన్డ్ ఉంటుంది అన్నమాట ప్రతిదీ. ఇంకేమైనా ఉందారా నీ రూమ్లో స్పెషల్? వాష్రూమ్ వద్దులే. ఎవడో ఉన్నాడు ఇగో రెడ్లో ఉంది, అటు సైడ్ ఎవడు ఉన్నాడు? ఎవరు లేరా? మరి రెడ్ ఎలా ఉందిరా? స్పూను. ఓకే, అటు నుంచి ఎవడు ఓపెన్ చేయకూడనా? ఇప్పుడు మూస్తాడు దాన్ని అట్లా కొట్టకుద్ది డైరెక్ట్. ఒక్క నిమిషం. కొట్టని అవసరం లేదు ఇక. అరే కొట్టని అవసరం లేదు, హ్యాండిల్ ఇట్లా పట్టుకొని కింది పంపి ఆగాలి. ఓకే, అప్పటి వరకు అలా పని చేస్తాడు. అరే ఇది ఓపెన్ అవ్వట్లేదు రా. దిక్కురా. ఓకే, అవతల పక్క క్యాబిన్కి కనెక్షన్ అనమాట. సో ఇండివిజువల్గా వాడాలి దీన్ని. మాది అలా ఏం కాదు, మాది ఒకటే. మాది చూడడానికి కూడా బాగుంటుంది మంచిగా. షేరింగ్ వాష్. ఇది షేరింగ్, మాదేమో ఇండివిజువల్. అంతేరా, బాయ్ మరి. సరే మరి, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. లాక్ తీస్తాం. ఈ రూమ్ టూర్ అయిపోయింది. నా రూమ్కి ఈ రూమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా రూమ్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, సింగిల్ బాత్రూమ్ ఉంటుంది, కార్పెట్ కింద కార్పెట్ ఉంటుంది, మొత్తం కొంచెం ప్రీమియం ఉంటుంది. వీళ్ళది కూడా బాగుంటుంది. కాకపోతే నాది ఏంటంటే సీనియర్స్కి ఇచ్చే రూము. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను షిప్ గురించి మొత్తం డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్లో చూసి నేను వాటికి వీడియోస్ ఏమైనా చేస్తాను మీకు కావాల్సిన డీటెయిల్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.